డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఒక ఫుల్ సౌండ్ పార్టీ రాబోతున్నారు. మరి వారు ఎవరో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ దెం. ఏంటి సౌండ్ పార్టీ ఏంటి అన్నారు? ఏంటి ఇంత సైలెంట్ గా ఉన్నారు? ఒక మంచి మాస్ పాట వేయండి. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో బేసిక్ గా సౌండ్ పార్టీ అనేది వీళ్ళ సినిమా పేరు. సో ఫస్ట్ ఓవర్ టు యూ, కెప్టెన్ ఆఫ్ ద షిప్. సినిమా గురించి కొన్ని మాటలు. స్టేజ్ మీద ఏదో చెప్పాడు రీసెంట్ గా. వద్దు బ్రో నీకు అదే అనిపించిందా? నాకేంటి మొత్తానికి అదే అనిపించింది. మీకు తెలిసిపోయిందా? ఏం చెప్పావు? నేను కాదు. ఎవరు చెప్పారు? అగో ఆ మనిషే. మీరు చెప్పారా? మేడం నేను బానే చెప్పాను. ఏం చెప్పారు? మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికెళ్ళికేకండి. ఏం చెప్పారు చెప్పకూడదని ఇక్కడ చెప్తున్నామండి. మీరు చెప్పొచ్చు. అంటే ఆయన చెప్పాలనుకున్నది ఏంటో నేను చెప్తాను. ఆయన చెప్పింది ఏంటో మీరు ఊహించండి. ఓకే, ఆకు కావాలా కోకా కావాలా అనాలి. మరి ఆయన ఏమన్నాడో నాకు తెలియదు. వీళ్ళలో కొంచెం బ్రేక్ పడిపోయి జరుగుతుంటది. అవును. ఓకే, సో సినిమా గురించి సార్. ఇది ఒక ఫుల్ లెంత్ కామెడీ మేడం. యాక్చువల్ గా సన్నీ అండ్ శివనారాయణ గారు, హృతికా శ్రీనివాస్ మెయిన్ లీడ్ గా చేశారు. ప్రొడ్యూసర్ రవి పులిశెట్టి గారు. ఇంకేమన్నా ఆ సినిమా గురించి చెప్పండి. మీరు అలానే చూస్తే ఆ మనిషి గడగడ కుటుంబ శంకర్ అవుతాడు. సరే ఇదంతా ఓకే, సినిమా గురించి చెప్పండి సార్. సినిమా యాక్చువల్ గా ఫిబ్రవరిలో స్టార్ట్. తెలుసా, ఫ్లోలో సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయింది అన్నాడు. ఇప్పుడు బై ద వే ఆడియన్స్, ఇప్పుడు నవంబర్ లో జరుగుతుంది. ఇప్పుడు జరగట్లేదు మేడం, అయిపోయింది మేడం. అయ్యా బాబు, ఈ డ్రైవింగ్ వదలట్లా. నీకు దండం పెడతారా? ఫిబ్రవరిలో స్టార్ట్ చేసామన్నాను. అదే ఇలా అయినకుండానే ఆ ప్రోగ్రామ్ లో కూడా ఇలాగే చేశారు. బేసికల్ గా శివనారాయణ గారు ఈయన మెయిన్ లీడ్. ఇద్దరు యాక్చువల్ గా ఏంటంటే లైక్ ఓ ప్లేట్ బిర్యానీ కోసం ఆస్తి అంతా తగలబెట్టుకునే టైపు. ఒక్క ప్లేట్ బిర్యానీ కోసమా? అందుకే ఆయన మాట చెప్పారా? ఈయన గురించి చెప్తాను. శివనారాయణ గారు బేసికల్ గా ఏ ఆర్టిస్ట్ అయినా లొకేషన్. సో యాక్చువల్ గా శివనారాయణ గారు మళ్ళీ ఇటు వస్తాడు చూడు. శివనారాయణ గారు, సన్నీ గారు మెయిన్ లీడ్. అవాయిడ్ చేస్తున్నారు ఇప్పుడు. ఏటు మేడం ఈ ర్యాగింగ్ మేడం. ఇలాగే మేడం షూటింగ్ మొత్తము. యాక్చువల్ గా శివనారాయణ గారు సినిమాలో మంచి ఫన్ క్యారెక్టర్, ఈయన ఫాదర్ క్యారెక్టర్. బేసికల్ ఏ ఆర్టిస్ట్ అయినా షూటింగ్ లో లొకేషన్ రాగానే క్యారవాన్ లోకి వెళ్తారు కదా, ఆయన క్యారెక్టర్ లోకి వెళ్ళేవారు. ఈయన మాత్రం క్యారవాన్ లోకి కాదు, నన్ను ఎక్కేవాడు. వీడు మళ్ళీ చెప్పాడు. నువ్వు ఇలాంటి వాడు అని అనుకోలేదు నేను. సరే ఒక్క నిమిషం. మీరు డైరెక్టర్ గారి మీద ఎందుకు ఎక్కేవారు? నిన్నే క్లారిటీ అడుగుతున్నా. నేను ఎక్కడం ఏంటి మా? మీరు క్యారవాన్ ఎక్కకుండా డైరెక్టర్ ఎక్కడమే సౌండ్ పార్టీయా? ఏమండి ఏంటో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఏం చెప్పాలనుకున్నావు మచ్చా? అదే శివనారాయణ గారు బేసికల్ గా ఆర్టిస్ట్. శివనారాయణ గారు సెట్ కి రాగానే క్యారెక్టర్ లోకి వెళ్ళేవారు. మీరు క్యారవాన్ కాకుండా ఈయన మీద ఎక్కేవారంట, అదే అన్నారు. ఓకే, ఆల్ షేడ్స్ ఉండబోతుందా సనీ? నేను ఫస్ట్ నుంచి ఒక టార్గెట్ లో ఉన్నాను. ఆడియన్స్ కి ఒక వెండి త్వర ద్వారా ఒక మంచి సినిమా, కామెడీ సినిమాని ప్రెజెంట్ చేయాలి. నాలో ఉన్న చిన్న టాలెంట్ ని 10 మందికి తెలియచేయాలని నేను చేసిన ప్రయత్నం. బట్ ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సౌండ్ పార్టీ అని ఏ టైంలో పెట్టాడో ముహూర్తం గానీ ఇప్పటిదాకా బిట్ కాయిన్ అంటే చాలా మందికి తెలియదు. కొంతమందికి ఊర్లో బిట్ అంటే తెలుసు కానీ కాయిన్లు అంటే తెలియదు. సో ఆ బిట్ కాయిన్ వాల్యూ ఏంటి, అందులో ఉన్నటువంటి ఫన్ ఏంటి, అదే కాకుండా ఒక డాడీ శివనారాయణ గారు అంటే అమృతం సీరియల్ చూసిన ప్రతి ఒక్కరికి పరిచయం లేని వ్యక్తి ఆయన. నిజంగా నా రియల్ లైఫ్ లో కంటే కూడా రియల్ లైఫ్ లో నా డాడీ నాకు సూపర్ డూపర్ నచ్చాడు అనమాట. అంత ఘనం నేను కనెక్ట్ అయ్యా నా క్యారెక్టర్ కి. సో ప్రతి ఒక్కరికి డాడీ ఇలా ఉంటే భలే ఉంటుందని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇంకా నాకు ఈ ప్లేస్ కి వస్తున్నా అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి ఒక ప్లేస్ క్రియేట్ చేసి చాలా మంది మూవీస్ ని ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలా చేస్తుంది. థ్యాంక్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ సపోర్ట్.
థ్యాంక్ యూ సో మచ్ సనీ. ఆది గారు బెస్ట్ విషెస్. సన్నీ అన్న ప్రీవియస్ మూవీ కూడా మనోడు పర్ఫార్మెన్స్, సప్తగిరి అన్న మనోడు కాంబినేషన్ గానే వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. నాకు తెలిసి ఈ సినిమా దానికంటే మించి ఫన్ ఉంటదని నాకు డైరెక్టర్ గారిని చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆది గారు. అండ్ ఫైనలీ బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేటరీ విషెస్ ఫ్రమ్ మన ఓనర్ గారు ఇంద్రజ గారు. ఆల్రెడీ ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ సక్సెస్ ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ గా పెద్ద విజయం సాధించాలి. మీరందరూ తప్పకుండా చాలా ఎఫర్ట్స్ పెట్టుంటారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం కూడా మీట్ అయ్యి ఒక గ్రాండ్ సక్సెస్ గా ఈ మూవీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నా దాంట్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. అది చాలా మందికి రీచ్ అంటే 1 million వరకు వెళ్ళింది. కానీ ఆ సాంగ్ పాసిబిలిటీ ఉంటే మన ఇద్దరం ఒక చిన్న మూమెంట్ చేయొచ్చా? డెఫినెట్లీ మ్యామ్ ఒప్పుకుంటే. సరే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. సౌండ్ పార్టీ సినిమా థియేటర్ లో చాలా బాగా ఆడుతుంది. జనాలు సౌండ్ పార్టీ గురించి రీసౌండ్ లో మాట్లాడుతున్నారు. సో ఒకవేళ మీరు ఈ సినిమాని మిస్ అయ్యారనుకోండి, గో వాచ్ ఇట్ రైట్ అవే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సనీ, థ్యాంక్ యూ సో మచ్ భువన్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. ప్రస్తుతానికి ప్లీజ్ మాతో పాటు మీ సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేసుకోండి. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మన ఇంటికే వచ్చి ఇక్కడే గోరింటాకు పెట్టుకోపోతున్నారు. అది ఒక పెద్ద పండుగగా మనం జరపబోతున్నాం. గోరింట పండగ. ఇది మా ఇంటి పండగే కాదు, మీ ఇంటి పండగ కూడా. చక్కగా పసుపది రాశారు, బాగుంది. మరి గోరింటా కూడా పెట్టేస్తే ఇంక మేము బయలుదేరుతాం. అరేరే, ఇప్పుడే కదా వచ్చారు. ముందు ఆడాలి, పాడాలి. అదిరింది మామ, అదిరిందిరో. మన నాగరాజు నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడమ్మా. నాగరాజు ఎవరు బామా? మీ మన్వాడా? ఓ ఊరుకమ్మా, మన క్లాస్మేట్. ఎంత మేకప్ వేసుకున్నా నీ వయసు నా వయసు ఒక్కటేనా? వాట్ ఎ మ్యాజికల్ వాయిస్ అండి. ఐస్ క్రీమ్ లా అలా మెల్ట్ అయిపోతుంది. ఈ 2 నెలలు శ్రావణ మాసం, కార్తీక మాసం కదా, మనల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. అంటే మాకు 2 నెలలు ఆయుష్ పెరిగింది. చిరంజీవి గారికి నేనంటే ప్రాణం. ఎలా రా? కోడి కూర చిల్లగారి, కోడి వడ్డించుకో ఒక్కసారి. నాకు డైరెక్ట్ అయితే రజనీకాంత్ గారు. వెజిటేరియన్ లైఫ్ ఫాలో అవ్వడం వల్ల అందం పరంగా కావచ్చు, చాలా విషయాల్ని మీరు కాపాడుకోవచ్చు. నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నా స్కిన్ ఎలా ఉంది? హూ ఇస్ షైనింగ్ మోర్ అంటారు? ఇంద్రజ మేడం, ఇంద్రజ మేడం. మీకు కళ్ళు తెలుస్తుందా ఫస్ట్? ఇప్పుడు నవమాసాలు బేబీని మోసినట్టు బలూన్ ని మోయాలి. శ్రీదేవి నుంచి శ్రీ తీసుకొని పాట మొదలు పెడదాం. శ్రీరస్తు శుభమస్తు. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే. బల్బలే బల్బలే చేతి కందే మాకు వెండి మబ్బులే.
చిలకలు పావురాల గురించి రాసిచు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగన్ బీరాయిలే. గిది కడుపు మండిన కాకుల కథ. ఒక యాక్టర్ మానస్ కదా. జడల్ని ముట్టుకుంటే వాడు సర్రు అంటాడు.